రేపు కార్తీక గురువారం రోజున 7 మిరియాలతో ఈ విధంగా చేసుకోండి. ఇలా చేయటం వల్ల మీరు కోరింది కోరినట్టు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది. అలానే కాకుండా మీకు ఇక తిరుగుండదనమాట. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. మిరియాల గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదండి. మిరియాలు ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనవిగా పరిగణిస్తూ ఉంటారు. మిరియాలతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే మిరియాలు చూడటానికి నలుపు రంగులో ఉంటాయి కాబట్టి వాటి ద్వారా మనం పరిహారాలు చేసుకుంటే మనకు తప్పక సిద్ధిస్తాయని చెప్పు. అలానే కాకుండా మిరియాల ఘాట్ అంటే లక్ష్మీదేవికి ఇష్టమని కూడా పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఏంటంటే మిరియాలతో గురువారం పూట ఇలా చేసుకోండి. 7 మిరియాలతో చేయాల్సిన పరిహారం ఇది ఖచ్చితంగా ఫలిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ఏది కోరుకున్నా సరేనండి జరగటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. నార్మల్గా ఏంటంటేనండి మనం కోరుకున్న వ్యక్తి అంటే మన మాట వినక మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ పరంగా కూడా ఈ పరిహారం చేయొచ్చు. అలా కూడా ఈ పరిహారం అనేది చక్కగా అనుకూలిస్తుందని ఓ రకంగా చెప్పదగ్గ విషయం అనమాట. అసలు దీన్ని ఎలా మనం చేసుకోవాలి, ఎలాంటి ఫలితాలు మనకు కలుగుతాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే అందరి ఇళ్లలో మిరియాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యపరంగా కూడా మనకు మంచి మేలు చేస్తాయి. అలానే కాకుండా పరిహార పరంగా కూడా మనకు చక్కగా సిద్ధించేలాగా పనిచేస్తాయని చెప్పొచ్చు. అలానే మనకి ఏంటంటే కనుక మిరియాలు చాలా వరకు కూడా అందరికి అందుబాటులో ఉంటాయి కాబట్టి 7 మిరియాలను తీసేసుకొని ఈ విధంగా చేసుకోండి. మనం ఏంటంటేనండి మన ఇంట్లో మన భర్త కావచ్చు, మనం ఇష్టపడ్డ వ్యక్తి కావచ్చు, కొన్నిసార్లు ఏంటంటే కనుక అపార్థాలు వచ్చి మనం విడిపోతూ ఉంటాము. ఇంట్లో మన భర్త కూడా అండి మనని పట్టించుకోకుండా, లేదంటే భార్య పరంగా కూడా అంటే భార్య భర్తల పరంగా, అలానే కాకుండా ఇష్టపడ్డ వ్యక్తి పరంగా ఏదైనా రిలేషన్స్లో ఉంటే ఆ రిలేషన్ అనేది మధ్యలోనే అంటే కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది కదా, అలా కూడా ఈ పరిహారం చేయొచ్చు అనమాట. అలానే ఒకవేళ మన ఇంట్లో మన పిల్లలు కూడా అంటే మన మాట వినటం లేదు అనుకుంటారు కదా, వాళ్ళ పరంగా కూడా ఈ పరిహారం చేయొచ్చు. ఇలా మనకి ఏంటంటే కనుక మన పెద్దవారు కూడా అంటే కొంతమంది చెబితే వినకుండా ఇలా చేస్తూ ఉంటారు కదండి, వాళ్ళ పరంగా కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మీరు క్లుప్తంగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే కనుక దీనివల్ల ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, ఎవ్వరికి చెడు జరగదు, మంచి జరుగుతుంది. కానీ ఎలాంటి చెడు ఫలితాలు అయితే రావని మనకు ఈ యొక్క పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది అనమాట. కాబట్టి ఏంటంటే మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. అంటే ఇది చేయటం వల్ల ఇంకా ఏదో అంటే ఇలా చెడిపోవటం ఇలా జరుగుతుంది, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుంది అనే ఆలోచన మీ మనసులో పెట్టుకోకుండా మీరేంటంటే ఈ విధంగా చేయండి. ఇప్పుడు మనకు కొంచెం అంటే పెద్ద పిల్లలు ఉన్నారు, ఒక ఏజ్లో ఉన్నారు. ఆ పిల్లలు ఏంటంటే మన మాట వినరు కదండి, వాళ్ళు చెడుదాళ్ళల్లో వెళ్తూ ఉంటారు. మనం ఏంటంటే తల్లిదండ్రులు చూసి వాళ్ళకి ఏంటంటే కనుక అంటే చెప్తే కూడా కొంతమంది పిల్లలు వినరు కదా, వాళ్ళ పరంగా కూడా మన పిల్లలు మన మాట వినేలాగా మనం చేసుకోవచ్చు. ఇది వశీకరణం అయితే కాదు. ఒక రకంగా చెప్పాలంటే మనము ఎదుటి వాళ్ళు మన మాట వినేలాగా చేసేసుకునే పరిహారం అనమాట. ఇది తంత్ర పరిహారం కానీ వశీకరణం కాదు. కాబట్టి ఏంటంటే కనుక ఈ విధంగా చేసేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుక గురువారం పూట చేయండి. గురువారం చేస్తే ఇంకా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. తప్పకుండా ఫలితం అంటే మనం చూస్తామని చెప్పొచ్చు. అంటే ఒకటేసారికి 100% అయితే రిజల్ట్ రాదండి. కొంచెం అంటే ఇప్పుడు ఒక 100లో ఒక 90% అయితే మనం రిజల్ట్ అంటే పొందగలుగుతాం. ఒకవేళ కొంతమందికి 60% రావచ్చు. కానీ మార్పునైతే మనం చూస్తాము. మన హస్బెండ్లో కావచ్చు, లేదంటే కనుక మనం ఇష్టపడ్డ వ్యక్తిలో కావచ్చు, అలానే ఏదైనా రిలేషన్స్లో ఉంటే వాళ్ళలో కావచ్చు, పిల్లల పరంగా కావచ్చు, ఇలా ఇంకెవరి పరంగానైనా కావచ్చు అండి. మనమైతే కొంచెం రిజల్ట్ని అయితే చూస్తాం. వాళ్ళలో కొంచెం మార్పుని చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ప్రయత్నించండి. గురువారం రోజు ఏంటంటే కనుక రండి, దీనికంటూ ఆహార నియమనిష్ట అంటూ ఏమీ లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇలా అతిథి అంటూ ఏమీ లేదనమాట. అంటే ఇదే సమయాలలో చేయాలి, ఈ సమయాలలో చేయకూడదు, అలానే కాకుండా ఈ సమయంలోనే చేస్తే ఫలితం వస్తుందని కాదండి. మీరేంటంటే కనుక ఏ సమయంలో చేసుకున్నా కానీ ఫలితాలు అయితే పొందుతారనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక 7 మిరియాలను తీసుకోండి. ఇప్పుడు మీ భర్త మిమ్మల్ని పట్టించుకోవటం లేదు, చాలా వరకు కూడా మా ఇద్దరి మధ్య అపార్థాలు వస్తూ ఉంటాయండి, అందుకే మా భర్త మమ్మల్ని కొంచెం దూరం పెడుతూ ఉంటారు, ఎప్పుడు చూసినా మా ఇద్దరి మధ్య గొడవ జరుగుతూనే ఉంటుంది, అలానే మా భార్య కూడా అండి అసలు కూడా మేమంటే అసలు మా భార్యకు పడనే పడదు, ఇలా ఉంటూ ఉంటాయి కదండి కొన్ని బంధాలు. అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే పరిహారం ఉపయోగపడుతుందండి. అంటే మీ భర్త మిమ్మల్ని ద్వేషించుకుంటున్నా, దూరం పెడుతున్నా, ఇబ్బంది పెడుతున్నా, మాట్లాడుకోకుండా ఉంటున్నా, కొంచెం అంటే ఇలా చీటికి మాటికి గొడవలు జరుగుతున్నా ఇలా మనకు అంటే ఉంటూ ఉంటాయి. కొంతమంది ఇలా చాలా వరకు కూడా ఏంటంటే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు కదండి, మా భర్త మమ్మల్ని అంతగా చూసుకోవటం లేదు, మమ్మల్ని పట్టించుకోవటం లేదని భార్యలు ఏంటంటే కనుక మనసులోనే పెట్టుకొని కొంచెం కుమిలిపోతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. వారికి వారే ఏంటంటే కనుక ఎదుటి వాళ్ళతో చెప్పుకోలేరు కదా, చెప్పుకోలేక బాధపడేవారు కూడా కొంతమంది ఉంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే పరిహారం ఉపయోగపడుతుంది. భార్య పరంగా కూడా చేయొచ్చండి. ఎలా చేసినా కానీ ఫలితాలు ఉంటాయి. కానీ ఈ పరిహారం చేసేటప్పుడు మన ఇంట్లో మనకు సంబంధించిన వ్యక్తులకు చెప్పుకోకూడదు. అలా అని బయటి వాళ్ళకి చెప్పాలని కాదు, ఎవరికి చెప్పుకోకూడదు అనమాట. అలా కనుక మనం చెప్పుకొని చేసుకున్నాం అనుకోండి, మనకు పెద్దగా ఫలితం ఏముంటుంది, అసలు ఏముండదు అనమాట, చేసింది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఎవరికి చెప్పకుండా
కొంచెం రహస్యంగా చేసేసుకోండి. తప్పకుండా ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారనమాట. 100% అయితే రాదండి ఫలితము. ఇక తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఇలా మీరు 7 మిరియాలను తీసుకోండి. మిరియాలు ఏంటంటే కనుక ఎలా ఉన్నా పర్వాలేదు, మీ ఇంట్లో పాత ఉన్నా పర్వాలేదు, వాటిని తీసుకోండి. తప్పనిసరిగా ఏంటంటే కనుక మీరు మార్పుని చూడగలుగుతారని ఒక రకంగా చెప్పొచ్చు. ఇలా 7 మిరియాలు తీసేసుకున్న తర్వాత మీ ఇండ్లలో అంటే మనకు చాలా వరకు కూడా మనకు పల్లెల్లో ఏంటంటే కనుక ఇలా బయటనే వాష్ ఏరియాస్ ఉంటాయి కదండి, ఇలా గచ్చులు అంటే మనం బాసనలు కడిగేవేవి అక్కడ కావాలంటే అక్కడ చేయొచ్చు. లేదు ఇంట్లోనే మాకు సింకులు ఉన్నాయంటే అలా కూడా మీరు అక్కడ కూడా చేసుకోవచ్చండి. ఇలా 7 మిరియాలను తీసేసుకుని ఆ మిరియాలను ఏంటంటే కనుక చేతిలో పట్టుకోండి. ఎడమ చేతిలో మాత్రమే పట్టాలి, కుడి చేతిలో పట్టుకోకూడదు. పరిహార పరంగా ఇలా కాల్చే పరిహారాలు కొన్ని ఎడమ చేతి వాడటమే బాగుంటుందన్నమాట. అలాంటి పరిహారాలకు ఇవే చక్కగా ఉపయోగపడతాయి అనమాట. అందుకే ఎడమ చేతిలో మీరు ఏంటంటే కనుక 7 మిరియాలను పట్టుకోండి. మీ పిల్లల పరంగా అయితే పిల్లల పరంగా చెప్పుకోండి. అలా అలాగే మీకు అంటే మీ భర్త పరంగా అయితే మీ భర్త పరంగా, ఇలా ఎవరి పరంగా అయితే వాళ్ళ పరంగా చెప్పేసుకున్న తర్వాత ఆ మిరియాలలో ఒక 5-6 కర్పూర బిళ్ళలు వేసేసి కాల్చేయండి. అలా కాల్చడం వల్ల ఏంటంటే కనుకనండి, గుర్తుపెట్టుకోండి, వారిపై ఏదైతే అంటే ఇప్పుడు ఒకవేళ మన భర్త ఉంటే మన మీద ఏదైనా సరేనండి కొంచెం అంటే ఇలా మనస్పార్థాలు వస్తాయి, మనని అర్థం చేసుకోరు, మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కొంచెం ఏంటంటే కనుక కావాలని చేస్తున్నాం అన్నట్టుగా కూడా వాళ్ళలో ఏంటంటే కనుక వారి మనసులో వస్తుంది కదా, అలాంటి చెడు ఉద్దేశాలు ఉంటాయి కదా, అవి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా పిల్లల పరంగా అంటే ఇప్పుడు మన పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లల పరంగా కూడా ఏంటంటే కనుక ఇప్పుడు చెబితే మనం అమ్మ నాన్న చెబితే మనం వింటలేమో ఇలా అనే ఒక భావన ఏంటంటే ఆ పిల్లల్లో వస్తుందన్నమాట. అలా అని మీరు అన్ని కలిపి ఒకటేసారి చేసినా పెద్దగా ఫలితం ఉండదు. చేస్తే భర్త కోసం చేసుకోండి, లేదంటే పిల్లల పరంగా, లేదంటే కనుక మీ యొక్క ఇష్టపడ్డ వ్యక్తి పరంగా చేయొచ్చు. అలా చేసుకుంటే ఫలితాలు ఉంటాయి, కానీ అన్ని కలిపి చేసుకున్నా కానీ పెద్దగా ఫలితాలు అయితే ఉండవు. కాబట్టి ఇలా మీరు ఒక్కొక్కరి పరంగా చేసేసుకోండి. అలా అని ఒకటేసారి అన్ని పరిహారాలు కూడా చేయకూడదు. ఒక రోజుకు మాత్రం ఒకటే పరిహారం చేయాలని మనకి తంత్రశాస్త్రంలో అయితే క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు ప్రయత్నించుకోండి. అలానే మిరియాలు కొంతమందికి కాలో కదా, అందుకే మీరు ఏంటంటే కనుక ధూపం వేసుకునే పాత్రలు వేసుకోండి. ఇలా మిరియాలను ఏంటంటే కనుకనండి మీరు అంటే కచ్చాపచ్చగా దంచి కూడా ఒక పేపర్లో పెట్టేసి కూడా కాల్చొచ్చు. మిరియాలు మనం ఏంటంటే కనుక ఒకరి పేరు మీద కాలుస్తున్నాము. ఇప్పుడు అంటే నా భర్త అండి, నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఏంటంటే కనుక శ్రీనివాస్ అనుకోండి నా భర్త పేరు, ఏంటంటే అంటే శ్రీనివాస్ నా మాట వినాలి, నా భర్త అంటే నన్ను అర్థం చేసుకోవాలి, ఇలా చెయ్యాలి. కానీ మీరేంటంటే కనుక ఇలా తప్పుగా అంటే ఇలా పరిహారం అనేది ఎప్పుడు కూడా చెడుగా చేయకూడదు. అంటే మా భర్త మా మాట వినాలి, మా కాళ్ళ దగ్గర పడాలి, నేను చెప్పినట్టు ఉండాలి, ఇలాంటివి అన్ని కోరుకొని చేయకూడదండి. భర్త భార్య అన్నప్పుడు ఏంటంటే కనుక ఇద్దరు ఒకరి మాట ఒకటి వింటేనే లైఫ్ అనేది ముందుకు వెళుతుంది, మనకు మనస్పార్థాలు అనేవి రావు, ఆ కుటుంబం అనేది బాగుంటుంది. లేకపోతే మనం పరిహారం చేసేటప్పుడు మన భర్త మన మాట వినాలి, మన కాళ్ళ దగ్గర పడి ఉండాలి, ఇలా చేయకూడదు అనమాట. అందుకే మీరు మీ భర్త పరంగా అంటే ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను కదండి, యాజ్ ఇట్ ఈస్గా అలా చేసేసుకోండి. ఎందుకంటే శాస్త్రంలో కూడా ఇలాగే చెప్పబడుతుంది, తంత్రశాస్త్రంలో, కాబట్టి ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే కనుక శ్రీనివాస్ నా మాట వినాలి, నన్ను అర్థం చేసుకోవాలి, మా కుటుంబం బాగుండాలి, ఇలా చేసుకుంటే ఏంటంటే కనుక ఇద్దరి మధ్య ఉండే కొన్ని అంటే విభేదాలు కావచ్చు, కొంచెం దూరం కావచ్చు, తగ్గిపోయి కలిసి ఉండే అవకాశం ఉంటుంది. మీ భర్త మీ మీద ఏదైతే కోపము ద్వేషము అంటే చూపిస్తున్నాడు, ప్రదర్శిస్తున్నాడు, దాని నుంచి మీరు కొంచెం బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలా మీకు మార్పులు అనేవి కనిపిస్తాయి. ఖచ్చితంగా ఒక రోజులో మీరు మార్పునైతే చూడగలుగుతారు. కానీ ఇది పర్మనెంట్ పరిహారం అయితే కాదు. అప్పుడప్పుడు 15 రోజులకోసారి 20 రోజులకోసారి చేసుకుంటేనే ఫలితం అనేది ఉంటుందన్నమాట. అలా మీరు ఫలితాన్ని పొందవచ్చు. అలా చేసుకోవటం వల్ల ఏంటంటే మంచి జరుగుతుంది. ఇక పిల్లల పరంగా కూడా అండి అలాగే చేయండి. ఏంటంటే కనుక ఇప్పుడు మన పెద్ద పిల్లలు ఉన్నారు, ఇప్పుడు మీ పిల్లల పేర్లను తీసేసుకొని రవియో రాకేషో ఏదో ఒక పేరు మీ పిల్లల పేరు తీసుకొని, ఆడపిల్లలైనా పర్వాలేదు, మగ పిల్లలైనా పర్వాలేదండి, ఎవరి పరంగానైనా సరే చేయొచ్చు. ఇలా ఈ పిల్లల పరంగానే చేయాలని రూల్ ఏమీ లేదనమాట, ఏ పిల్లల పరంగానే చేయొచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏమి కాదండి. చాలామందికి కూడా ఇలా సందేహాలు ఉంటూ ఉంటాయి కదా, ఏదైనా జరుగుతుందేమో, ఏమైనా చెడు అవుతుందేమో. అలా కానే కాదు, ఆ పిల్లలపై ఉండే కొంచెం చెడు అనేది తగ్గిపోతుంది, పిల్లలకు మంచి జరుగుతుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, వారి ఎదుగుదల బాగుంటుంది. మన మాట వింటే, మనం అంటే అమ్మ నాన్న చెప్పింది వింటే వాళ్ళ లైఫ్లో ఇంకా ఎదగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా వాళ్ళపైన చిన్న చిన్న ప్రయోగాలు చేయొచ్చు. కొంతమంది పిల్లలు ఉంటారండి అస్సలు కూడా ఏంటంటే కనుక అసలు తల్లిదండ్రులు లెక్కనే చేయరు కదా, అలాంటి పిల్లల పరంగా కూడా చేయొచ్చు. కానీ ఒకటేసారి అలాంటి వాళ్ళలో మార్పు అయితే రాదు, కొంచెం సమయం పడుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి. ఇలా కాలుస్తాం కదా, కాల్చిన తర్వాత ఏంటంటే ఆ యొక్క బూడిద ఏదైనా చెట్టు మొదట్లో పోయొచ్చు, లేదంటే గోతిని తీసి పాతి పెట్టవచ్చు. లేదంటే మీకు ఇంకా అలా వీలు లేదనుకుంటే మాత్రం అది సింకులోనే అంటే ఆ బూడిద మొత్తం పోసేయండి. అంటే కాలిన తర్వాత మనకు పౌడర్ వస్తుంది కదా బూడిదలాగా, అదంతా కూడా అలానే ఆ నీళ్ళలో పోసేయండి, సరిపోతుంది. నీళ్లు మొత్తం కూడా పోయేలాగా అంటే కుళాయిని వదిలేయండి, సరిపోతుందన్నమాట. ఇలా అయితే మీరు మంచి ఫలితాన్ని చూస్తారు. అలానే కాకుండా ఇలా చేశామని మళ్ళీ ఆ వ్యక్తులతో మనం చెప్పుకోకూడదు, అలానే మీరు ఎవరితో పంచుకోకూడదు. మనకు ఫలితం వచ్చింది కదా అంటే మనం ఫలితాన్ని చూసాము, ఇంకా పర్ఫెక్ట్గా ఇంకా మనం ఫలితం అనేది రాలేదు కదండి. కాబట్టి ఏంటంటే
ఎవరికి చెప్పకుండా చేసేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇది ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే మంచి ప్రయోగం, అలానే కాకుండా యోగా ప్రక్రియగా కూడా భావించబడుతుంది. ఎందుకంటే చేతిలో పట్టుకుంటాం, కొద్దిసేపు సంకల్పం చెప్పుకుంటాం, ఆ తర్వాత కాలుస్తాం. కాబట్టి ఇది వశీకరణ ప్రక్రియ అయితే కాదండి. ఏంటంటే మనకు ఫలితాన్ని తీసుకొచ్చే ఒక పరిహారం అనమాట. చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి, సరిపోతుంది. ఇది ఎవరి పరంగానే చేయొచ్చు, కులమతాలకు అతీతంగా ఎవరైనా చేసుకోవచ్చు. వీరే చేయాలి, వీరే చేయకూడదు, ఇలానే చేయాలని కాదు. ఏంటంటే కనుక తంత్రశాస్త్రంలో మనకి ఇలా చెప్పబడుతుంది. ఈ పరిహారాన్ని చాలామంది కూడా ఆచరిస్తారు, ఆచరించేసి ఫలితాలను పొందారని, వారి జీవితాలు బాగున్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా చేసుకోవటం వల్ల మన ఫలితాలు అయితే ఉంటాయి. మిరియాలు ఏంటంటే కనుకనండి, సమస్యలు ఉన్నప్పుడు కూడా, అంటే ఇప్పుడు ఈ ఒక మీ మాట వినాలి, అలానే కాకుండా మీకు అనుకూలంగా ఉండాలని కాదు. కాకపోతే ఏంటంటే కనుక ఏదైనా సరే సమస్య వస్తుంది కదా, ఆ సమస్యకు పరిష్కారం కనిపించటం లేదు, చాలా వరకు కూడా సమస్యల వల్ల సఫర్ అయిపోతున్నాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా అండి మిరియాలతో ఈ విధంగా చేసేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. ఎందుకంటే మిరియాలు అనేవి చాలా వరకు కూడా దైవానికి అంకితం అనమాట. ఇవి ప్రకృతి నుంచి లభిస్తాయి కదా, వీటి వల్ల మనకైతే ఫలితాలు అధికంగానే వస్తాయి, రావని కాదనమాట. ఇంకా మనం ఏది కోరుకున్నా సరేనండి, అది జరగటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. సమస్యకు పరిష్కారం లేనప్పుడు కూడా మిరియాలను తీసుకుని 7 కానీ 5 కానీ మిరియాలను తీసేసుకుని ఆ సమస్యకు పరిష్కారం కనిపించాలనేసి తల చుట్టూదా 3 సార్లు తిప్పి ఆ యొక్క మిరియాలను కాలిస్తే 24 గంటల్లో ఆ సమస్యకు ఏదో ఒక రూపంలో మనకేంటంటే కనుక పరిష్కారం కనిపిస్తుందని కూడా మనకి తంత్రశాస్త్రంలో చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి మిరియాలే కదా అనుకోకూడదు, ఏదైనా సరేనండి ప్రకృతి ప్రసాదించిన దాంట్లో దేంట్లోనైనా సరే ఏదో ఒక శక్తి అనేది దాగి ఉంటుంది, దేంట్లోనైనా సరే మంచి శక్తి దాగి ఉంటుంది. అది మానవుడికి ఏదో ఒక రూపంగా ఉపయోగపడుతుంది. దాన్ని ఒక అంటే కరెక్ట్ పద్ధతిగా మనం వాడుకోవాలి, కానీ మనం మించింది ఇంకా ఏది ఉండదని చెప్పొచ్చు. కాబట్టి మిరియాలు కూడా అంతేనండి. ఈ మిరియాల వల్ల కూడా మనకైతే ఫలితాలు ఉంటాయి, ఉండవని కాదు. కాకపోతే కొంతమంది స్థితిగతిని బట్టి కూడా ఈ మిరియాలో పరిహారం అనేది సిద్ధిస్తుంది. కొందరికి తొందరగా ఫలితం వస్తే, కొందరికి లేటుగా ఫలితం వస్తుంది. అంతేకాని ఫలితం మాత్రం రాకుండా పోదు, ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఆచరించుకొని ఫలితం పొందండి, తిరుగుండదు.